హలో హాయ్ అండి అందరికీ. ఇది ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఉప్పల్ శిల్పారామం అండి. బ్యాక్ సైడ్ నుంచి అయితే తీశాను. అంటే మేము ఆ దారిలో వెళ్తుంటే సైడ్ నుంచి అయితే తీశాను. అక్కడ ఎనుములు కూడా ఉన్నాయి. సో ఎనుములు కూడా చూపిద్దాం అనేసి ఎనుములు కూడా అయితే తీశాను అనమాట. సో కొంచెం బిట్టే ఉంది. ఇది అయితే కొంచెం ఫ్రంట్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, అబ్బా ఎన్ని జుట్టు ఏమో చాలా ఉంది, చెత్త ఏమో తక్కువ ఉందన్నమాట. హెయిర్ అయితే నిజంగా భలే రాలిపోతుందండి. అసలు మొత్తం చిట్లి మొత్తం జుట్టు మొత్తం అయితే రాలిపోతుంది. చూడండి, మా ఇంట్లో చెత్త కన్నా ఎక్కువ జుట్టే తోస్తామన్నమాట. సో ఈరోజు అదే నా టైటిల్. సో చూడండి ఎంత జుట్టు అయితే రాలిపోయిందో. కింద మొత్తం చెత్త, కొంచెం జుట్టు ఎక్కువ అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ ఫ్రూట్స్ తిందామనేసి, అంటే ఫ్రూట్స్ అంటే ఇదే క్యాబేజీ కాదు, అదేంటి బీట్రూట్. క్యాబేజీ కాదు ఫ్రెండ్స్, బీట్రూట్, బనానా, యాపిల్, క్యారెట్, నెక్స్ట్ స్వీట్స్ ఉండే ఇంట్లో. సో స్వీట్ కూడా అయితే ఒకటి పెట్టాను అనమాట. తర్వాత పిల్లలకి క్యారెట్ తోటి హల్వా చేద్దామని క్యారెట్ కూడా అయితే మొత్తం తురిమేశాను. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఎగ్ దోశ అనమాట. ఈ ఎగ్ దోశ అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లల కోసం అయితే ఇదిగోండి ఎగ్ దోశ అయితే వేస్తున్నా. కానీ ఇది తిప్పించాలంటే మాత్రమే కష్టం, ఎందుకంటే మీద ఎగిరి పడుతుందేమో అనేసి. ఇంకా టిఫిన్ అయితే అది, లంచ్ అయితే అన్నము ఆలుగడ్డ ఫ్రై అనమాట. ఆలుగడ్డ ఫ్రై ఇలా ఉప్పు కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది అసలు. హలో హాయ్ ఫ్రెండ్స్, బయట వచ్చేసి వర్షం వస్తుంది అనమాట. వర్షం వస్తుంటే వర్షంలోనే ఎండ వస్తుంది. మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి. ఇలాగైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నా, అంటే చాలాసార్లే జరిగిందిలే అనుకోండి. చూసారా అసలు ఇంట్లో అయితే ఎండ ఇంతగనం కొడుతుంది కదా. నీడ అది బాల్కనీ సైడ్ అనమాట. నీడ ఇంట్లో అంత కొడుతుంది కదా. అక్కడ చూడండి సూర్యుడు కూడా మిల మెరిసిపోతున్నాడు అసలు అయితేనా. కానీ ఇట్లా సైడ్ గోడకైతే చూడండి చినుకులు అయితే పడుతున్నాయి. చూడండి అసలు ఎండ కాస్తుంది, ఎండ మీదనే వర్షం వస్తుంది అనమాట. లైట్గా ఎండ ఉండి వర్షం వచ్చేది అది కొంచెం, కానీ ఫుల్ ఎండ అయితే నీడ చూసారుగా ఇందాక ఇంట్లోకి అంత ఫుల్ ఎండ కొడుతుంది. ఫుల్ ఎండ మీదనే వాన వస్తుంది అనమాట. ఇంకా చూడండి బట్టలు ఇట్లా ఏమన్నా వేసినా కూడా, ఒకవేళ తెచ్చుకోవాలన్నా కూడా మొత్తం తడిచిపోతాయి. అంటే ఎండ వస్తుందిలే అనుకుంటాం కదా. ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి బయట అయితే పెట్టానన్నమాట. అంటే ఇంట్లో పెడతాను, కొంచెం బయట పెడితే వాటికి కూడా కొంచెం స్వేచ్ఛ అనేది కావాలి కదా. మనుషుల్లాగా మనకెలాగా ఇంట్లో ఉండి ఉండి బయట వెళ్ళాలి, బయట తిరిగితే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాము. వీటికి కూడా అలాగా ఇండోర్ ప్లాంట్స్ అయినా అప్పుడప్పుడు అలా బయట అయితే పెడితే బాగుంటాయి హెల్తీగా. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు చూపించాను కదా, ఒక 4 కొమ్మలైతే తీసుకొచ్చి టేబుల్ రోజెస్ నాటాననేసి. అందులో అయితే ఫ్లవర్ పూసిందనమాట. 4 కొమ్మలు కదా చూడండి, 1 2 3 4. ఈ 4లో ఒకటైతే ఫ్లవర్ పూసింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. అది పింక్ కలరు. ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ అనుకుంటా. ఇంకొకటి పింక్, ఇంకొకటి ఎల్లో కలర్. ఇంకా ఏవి పూయలేదు, ఇదే ఫస్ట్ పూసిందనమాట. మొత్తం అయితే మొగ్గలే ఉన్నాయి చూడండి, చిన్న చిన్న మొగ్గలు. ఇవి మార్నింగ్ టైం అయితే మంచిగా అనిపిస్తాయి, కానీ ఈవినింగ్ టైం అయ్యేసరికి ముడుచుకుపోతాయి అన్నమాట. కానీ ఎప్పటికీ అలా ఉంటే బాగుండు. తర్వాత ఇది నెత్తిమల్లి చెట్టు అనమాట. చూడండి చెట్టు నిండా పూలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు ముందర పెట్టేదాన్ని అనమాట. అప్పుడు అక్కడ పెట్టినప్పుడు పూలన్నీ పూసేవి కాదు. అంటే పూల చెట్లని కొంచెం ఎండకు పెట్టామనుకోండి మంచిగా పూలు పూస్తాయి. చూడండి చెట్టు నిండా పూలు అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఈ పాత్రలు ఉన్నాయన్నమాట. ఇవి మార్నింగ్ కడిగి పెట్టిన పాత్రలు. ఈ పాత్రలను అయితే ఇప్పుడు బోర్లింగ్ చేసేయాలన్నమాట. ఇంకా ఈ బుట్టలు అయితే నేను వేసుకుంటానండి పాత్రలు కడిగేసిన తర్వాత.
ఇంకా పాత్రలు ఎత్తి పెట్టేశాక నైట్ కోసం అయితే బియ్యం నానపెట్టేసి చికెన్ కర్రీ అయితే చేద్దామనేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ తర్వాత చేసుకుందాంలే, ఫస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని. చూడండి ఆవాలు అయితే తీసాను, మొత్తం కింద పోయాయి అన్నమాట. కొంచెం వీడియో ఇలా సెల్ పట్టుకున్నాను, తీస్తూ ఉన్నాను, అప్పుడే చేయి దాకి కొంచెం ఆవాలు అయితే కింద పడిపోయాయి అన్నమాట. ఇంకా ఉన్నదే కొన్ని, ఆ ఉన్న కొన్నిలో ఇంకా కొన్ని కింద పడ్డాయి, ఆ కొన్ని అయితే వేసాను అనమాట. ఇది చికెన్ కానీ మనం ఏమన్నా ఆనియన్స్ కానీ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, అది కొంచెం మింద పడుతుంది కదా, పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను కూడా అంతే, వేయంగానే వెంటనే ప్లేట్ అయితే పెట్టేస్తానమాట. ఇంకా ఫస్ట్ చికెన్ అయితే వేసేసాను, తర్వాత కరివేపాకు అయితే తీసుకొని వేద్దాం అనేసి కడుగుతున్నాను అనమాట. ఇంకా ఈ కరివేపాకు ఫస్ట్లో అయితే వేయను, ఫస్ట్ చికెన్ అయితే వేసి తర్వాత ఇది వేసేస్తానమాట. మేము చికెన్లో ఇట్లా ఆవాలు అయితే వేసుకుంటామండి. అంటే కంపల్సరీ వేసుకుంటామని కాదు, ఒక్కోసారి వేసుకుంటాము ఒక్కోసారి వేసుకోము అలాగా. మ్యాక్సిమం నాకు తెలిసి చాలామంది చికెన్లో ఆవాలు వేయరు అనుకుంటాను. తర్వాత అయితే కరివేపాకు వేసాక కొంచెం సాల్టు, తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తానండి. ఇట్లా కొంచెం సాల్టు పసుపు వేసిన తర్వాత కొంచెం ముక్కలు అయితే మగ్గుతాయి కదా, మెత్తబడతాయి కదా, అప్పుడు తిన్నా కూడా బాగా టేస్ట్ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు అలా ఉప్పుగా ఉంటే కొంచెం ఇష్టపడతారు అనమాట. నేనైతే మా పిల్లలకి అలా తీసిస్తా. ఇంకా కరివేపాకు ఉన్నింది, కరివేపాకు కూడా అయితే ఇది కరివేపాకు కాదు, ఏంటి కొత్తిమీర కదా, వీడియోలో చెప్తూ మాకు కూడా మర్చిపోతున్నాయి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇది వచ్చి కొత్తిమీర అనమాట. నేను అలా ఏమైనా మిస్టేక్ చెప్పినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ కొత్తిమీర కూడా అయితే కడిగేసి పెట్టానన్నమాట. ఇంకా వేసాను, కొత్తిమీర కూడా అయితే వేసేస్తే మొత్తం కుక్ అయ్యిద్ది కదా. అంటే కొంచెం లాస్ట్లో వేసినా కూడా బాగుంటుంది, కానీ ఇప్పుడు పిల్లలకైతే మధ్యలో తీసిస్తాను కదా, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా తగిలితే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారనేసి ఇంకా కొత్తిమీర కూడా అయితే ఇప్పుడే వేస్తానన్నమాట. అండ్ మీరు మీ ఇంట్లో చికెన్ ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి అంటే ఇలా కాదా అనేసి కామెంట్ చేయండి. ఓ ప్రాసెస్ మొత్తం కామెంట్ చేయాలా నీకు అని మాత్రం అనమాకండి. ప్రాసెస్ మొత్తం నేను కూడా అయితే కామెంట్ చేయమని చెప్పట్లేదులే. కొంతమంది మ్యాగ్నేట్ చేసేసి చేస్తారనమాట, మేము అలా కూడా వండుకుంటాము, మ్యాగ్నేట్ చేసి వండుతాము, ఇలా కూడా చేస్తామన్నమాట. ఇంకా ఈ కర్రీ ఇలా ఉడుకుతుంటుందిలే, ఈ లోపు వెళ్ళి చెత్త తోసేసుకొని వద్దామనేసి చెత్త అయితే తోయడానికి వెళ్ళానన్నమాట. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు, పిల్లలు అయితే ఇంకా లేవలేదన్నమాట. ఈలోపు వాళ్ళు లేసేసరికి ఈ పనులు అయితే చేసుకుందాం, కాసేపు వాళ్ళతోటి స్పెండ్ చేయొచ్చు కదా అనేసి వాళ్ళు పడుకున్నప్పుడే నేను నైట్కి డిన్నర్కి అన్నానికి అయితే నానపెట్టేసి చికెన్ కర్రీ చేసేస్తాను. ఇంకా చెత్త తోసేద్దాం, ఈలోపు చెత్త తోసేసి ఇంకా కర్రీ చేసిన తర్వాత కొన్ని పాత్రలు అయితే ఉంటాయి కదా, సో ఆ పాత్రలు కూడా కడిగేసాను అనుకో, పిల్లలు లేవ్వంగానే తర్వాత పాలు పెట్టి ఇవ్వచ్చులే అనేసి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి కర్రీలో అయితే వాటర్ గిట్లా కూడా వేసేసాను అనమాట. ఇంకా ఉన్న పాత్రలు ఉన్నాయని చెప్పా కదా, మార్నింగ్ పప్పు చేసి ఉండే అయితే అది కుక్కర్ ఇట్లా ఉన్నిందనమాట. పాత్రలు కూడా అయితే కడిగేసాను. ఇంకా తర్వాత కూర అయితే సిమ్లో పెట్టి ఈలోపు పిల్లలు లేసేలోపు పాలు అయితే పెట్టేసి చల్లారి తీసేస్తే వాళ్ళు లేవ్వంగానే తాగుతారు కదా అనేసి ఇంకా పాలు అయితే పెడదాం ఇటు పక్క అనుకొనేసి పాలైతే పెడుతున్నానండి. మా పాపకైతే ఫస్ట్ లేవ్వంగానే అసలు పాలైతే కంపల్సరీ కావాలి, లేవ్వంగానే పాలు అని అడుగుతుంది అనమాట. ఇంకా పాలు అయితే పెట్టి చల్లారి తీసేసాను. ఈలోపు ఈ కొత్తిమీర అయితే చూస్తే మొత్తం కట్ట పాసిపోయిందనమాట. సరేలే ఇంకా పాసిపోయింది కదా అనేసి అది మొత్తం కొమ్మలు సపరేట్ తీసేసి మంచిగా నాకు మొత్తం తీసి మళ్ళీ కవర్లో వేయకుండా ఇట్లా బాక్స్లో అయితే వేసి పెట్టానమాట. ఇంకా ఈ పాడైపోయిన ఆకులు మొత్తం కొమ్మలు మొత్తం ఇంకా అందులో కవర్లో అయితే వేసేసానమాట.
ఇంక ఈలోపు పిల్లలు కూడా అయితే లేచారు. ఇంకా లేచేసరికి వాళ్ళకు కూడా పాలు అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా నా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. మా పిల్లలు లేచేసరికి చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కొంచెం గ్రేవీనే ఉంది కదా, సరేలే అనేసి రసం అయితే పెట్టానన్నమాట. ఇంకా కొంచెం రసము తర్వాత ఆ గ్రేవీ ఇట్లా వేసుకొని తినొచ్చని ఇంకా నైట్ అయ్యేసరికి అన్నం కూడా ప్రిపేర్ చేసేసానండి. ఈ మునక్కాయలు వచ్చేసి మా పక్కనింటి అక్క అయితే ఇచ్చెళ్ళిందనమాట. అక్క వాళ్ళు ఊరు వెళ్తున్నారంట. ఇంకా మా ఇంట్లో అయితే ఉన్నాయి తీసుకో అని, ఇవి వాళ్ళ ఊరు నుంచి తెచ్చుకున్నారండి. ఈ మునక్కాయలు బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడన్నా తెచ్చినా మాకైతే ఇస్తారనమాట ఊరు నుంచి వచ్చినప్పుడు. ఇంకా తర్వాత అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ది అనమాట. మార్నింగ్ అయితే కాకరకాయ ఫ్రై చేద్దామనేసి తెల్ల కాకరకాయలు అయితే తీసుకొచ్చానండి. అవే కట్ చేస్తున్నాను. ఇంకా తెల్ల కాకరకాయలు అయితే మా ఇంట్లో తింటారనమాట ఇష్టంగా. నేనైతే కాకరకాయ తినను, టేస్ట్గా ఉంటుంది తెల్ల కాకరకాయ నల్ల కాకరకాయ కన్నా కూడాను. ఇంకా ఈ కాకరకాయలు అయితే కట్ చేసి ఇంకా నార్మల్గా పనులు చేసుకోవడమే. సో నా వీడియో అయితే ఇదన్నమాట వ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు చూసినందుకన్నా ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.